हरे कृष्ण माता जी प्रणम। हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम. హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సండోత్ ప్రణామ్. మంగళాచరణ చేసుకొని ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. करोति वाचालं भङ्गं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनिताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा महेश दर्शन की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हिमाचल हरिदास ठाकुर की जय. श्रीमद् भगवद गीता की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. ఏ చాప్టర్ లో ఉన్నాం? 17th. 17 చాప్టర్ మాతాజీ. 17వ అధ్యాయం. ఇంకో 17వ అధ్యాయం పేరేంటి? శ్రద్ధ శ్రద్ధ త్రయ విభాగ యోగ. ఓకే, 17th చాప్టర్ లో అర్జున ఎట్లా స్టార్ట్ అవుతుంది? అర్జునుడు కృష్ణని ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతారు అర్జునుడు. ఏమని అడుగుతారంటే, కృష్ణ కొంతమంది శాస్త్రాలను అనుసరించకుండా వాళ్ళకి నచ్చినట్టు ఎంతో విశ్వాసంగా పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా భక్తి శ్రద్ధ రెండు ఉంటాయి.
కానీ శాస్త్రాల ప్రకారం కాకుండా చేస్తారు వాళ్ళకి నచ్చినట్టుగా. మరి అలాంటి వారి శ్రద్ధ ఏ గుణంలోకి వస్తుంది అని అడుగుతున్నారు అనమాట. అంటే అది సాత్విక గుణంలోకి వస్తుందా, రాజసిక గుణంలోకి వస్తుందా, లేక తామసిక గుణంలోకి వస్తుందా అని అర్జునుడు కృష్ణని అడుగుతున్నారు. కృష్ణ చాలా బ్యూటిఫుల్ గా ఆన్సర్ చేస్తారు ఆ క్వశ్చన్ కి. అయితే ఏం చెప్తారంటే ప్రతి మనిషిలో త్రిగుణాలు ఉంటాయి కదా, సత్వరజ తమో గుణాలు, వాటి ప్రభావాన్ని బట్టి మన శ్రద్ధ కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే మనం ఎవరిని పూజిస్తాం, ఎవరిని ఆరాధిస్తాం, ఎలా జీవిస్తాం అనేది కూడా ఈ త్రిగుణాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అనమాట. అయితే ఈ సెక్షన్ లో ఇప్పుడు మనం 17.8 నుంచా చెప్పుకోవాల్సింది, అంతేనా? 17.8 17.7 వరకు అయిపోయింది. 8 మాతాజీ. ఉమ్. అయితే ఈ సెక్షన్ లో కృష్ణ ఏం చెప్తున్నారంటే మనం తినే ఆహారం, మనం చేసే యజ్ఞం, ఇంకా ఇచ్చే దానం, ఇంకా చేసే తపస్సు, ఈ 4 విషయాలు, ఆహారం, యజ్ఞ, దానం, తపస్సు, ఈ 4 ఇవన్నీ కూడా ఈ 3 గుణాల ప్రకారం 3 రకాలుగా ఉంటాయని వివరిస్తున్నారు అన్నమాట మనకి. ఫస్ట్ 17.8 లో ఆహారం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు కృష్ణ. సాత్విక ఆహారం గురించి చెప్తారు, తర్వాత రాజసిక ఆహారం గురించి చెప్తారు, తర్వాత తామసిక ఆహారం తినే వాళ్ళ ఇంట్రెస్ట్, అంటే ఆ గుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి ఆహారం తింటారు అని చెప్తున్నారు అనమాట. ఇతర గుణాల లో ఉన్న వాళ్ళు, ఒక్కొక్క గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, దాని వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు కృష్ణ. 17.8 చదువుకొని డిస్కస్ చేసుకుందాం. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు కనిపించట్లేదు మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు కనిపిస్తుంది. అయితే 17.8 ఒకసారి రిసైట్ చేసుకున్నాము. ఆయు సత్వ బలారోగ్య ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. సుఖ ప్రీతి వివర్ధనాః. ఇది రష్యా కాదు, రస్యా అన్నమాట. రస్యాః స్నిగ్ధా స్థిరా హృద్యా రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆహారాః. ఆయుః సత్వ బలారోగ్య ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన సుఖ ప్రీతి వివర్ధనాః. రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆహారాః సాత్విక ప్రియాః. భువనేశ్వరి మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరిబోల్ మాతాజీ. ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారాః సాత్విక ప్రియాః. హరిబోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారాః సాత్విక ప్రియాః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. సుజాత మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనః రస్యా సిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియాః. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. సరోజ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. శ్రీల ప్రభుపాదకి జై. అనువాదంపై శ్రీల ప్రభుపాద. సత్వగుణం నందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయుహు ప్రమాణమును వృద్ధి చేయను, జీవనమును పవిత్రమునొచ్చును, బలమును ఆరోగ్యమును ఆనందమును తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములను పుష్టికరములను ఆరోగ్యకరములను హృదయ ప్రీతికరములను అయి ఉండు. హరే కృష్ణ మాతాజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాద ప్రణామం. హరి బోల్ మాతాజీ. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళు అలానే ఉంచండి. నెక్స్ట్ శ్లోక చదవచ్చు మీరు.
అయితే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు, సాత్విక ఆహారం గురించి చెప్తున్నారు అన్నమాట. సాత్వికమైన ఆహారం తింటే 6 విషయాలు పెరుగుతాయని చెప్తున్నారు. మొదటిది ఏంటంటే ఆయుష్, అంటే జీవితకాలం పెరుగుతుంది అని చెప్తున్నారు. రెండవది సత్వం, అంటే మనసులో అంటే మనలోని పవిత్రత, నిర్మలమైన మనస్సు పెరుగుతుందని చెప్తున్నారు. ఇంకా మూడవది బలం అన్నమాట. బలం అంటే 2 రకాలుగా చెప్తున్నారు ఇక్కడ, శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామని చెప్తున్నారు. ఇక నాలుగవది ఆరోగ్యం, మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్తున్నారు అనమాట. అయితే ఇంకో ఐదవది సుఖం, అంటే శరీరానికి మనసుకి ప్రశాంతత, ఆనందం 2 కలుగుతాయని చెప్తున్నారు. ఆరవది ప్రీతి, అంటే అంతరంగంలో మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనమాట, ఆ సంతృప్తి అనేది వస్తుందని చెప్తున్నారు. అంటే మంచి ఆహారం కేవలం కడుపు నింపుకోవడం మాత్రమే కాదు, మన జీవితం మొత్తం మీద మంచి ప్రభావం చూపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఈ విషయాలన్నీ మనం మంచి ఆహారం, సత్వ గుణంలో ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు. అయితే అలాంటి సాత్విక ఆహారం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఆ సాత్విక ఆహార లక్షణాలు కూడా చెప్తున్నారు అనమాట కృష్ణ. ఏం చెప్తున్నారు, రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ అంటున్నారు. 4 విషయాలు చెప్పారు. రస్యాహ అంటే అది సహజమైన రసంతో తాజాగా ఉండే ఆహారం అని చెప్తున్నారు అనమాట. అంటే రుచికరంగా ఉంటుంది, సహజమైన న్యాచురల్ టేస్ట్ తో ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇంకా స్నిగ్ధాహ అంటున్నారు. స్నిగ్ధాహ అంటే శరీరానికి పోషణ ఇస్తుందంట. అంటే మనకి ఈ ఆహారం వల్ల శరీరానికి తగినంత పోషణ అనేది వస్తుందని చెప్తున్నారు. ఇంకా స్థిరాహ అంటున్నారు. స్థిరాహ అంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది, అంటే ఎక్కువసేపు మనకి శక్తివంతంగా, మనకి ఫిజికల్ గా బాగా బలం అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఫోర్త్ది హృద్యాహ అంటున్నారు. హృద్యాహ అంటే హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆరోగ్యకరమైన ఆహారం హృదయానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ అంటున్నారు. ఇలాంటి ఆహారాన్ని సాత్విక స్వభావం ఉన్న వాళ్ళు ఇష్టపడతారని చెప్తున్నారు. అంటే జనరల్ గా ఆహారం ఎందుకు తింటారు చాలా మంది? మాతాజీ శరీర బలం, సుఖం రుచి కోసం. కోసం, నాలుక రుచి కోసం తింటారు, అవునా? అవును. సో ఈ ఆహారం నా శరీరానికి, నా మనసుకి, నా భక్తికి ఉపయోగపడుతుందా అని ఆలోచించి తింటారా? రుచిగా ఉందా లేదా అని అనుకుంటారు, అవునా? అవును ఇప్పుడు మాతాజీ. ఇప్పుడు మనం పిల్లలు ఇది బాగాలేదు, అది బాగాలేదు అని వంకలు పెడుతుంటే మనకి అనిపిస్తుంది, కానీ మనం కూడా జనరల్ గా చాలా వరకు ఇది రుచిగా ఉందా లేదా అనే టేస్ట్ చూసుకునే తింటాం కదా, అవునా? మనం అలా ఆలోచించకుండా కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఈ ఆహారం నా శరీరానికి బలాన్ని ఇస్తుందా, నా మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తుందా, నా భక్తికి అంటే స్పిరిచువల్ గా నాకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించమని చెప్తున్నారు. అలా ఆలోచించి తీసుకోండి ఆహారం, సాత్విక ఆహారం తీసుకోమని చెప్తున్నారు. అండ్ సత్వ గుణంలో ఉన్న వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంటే ఆయుష్, బలం, ఆరోగ్యం, సుఖం ఇవన్నీ వస్తాయంట సత్వ గుణంలో ఉన్న వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల. అది కేవలం కడుపు నింపుకోవడానికి కోసం మాత్రమే కాదు అని చెప్తున్నారు. అది మిగతా విషయాలకి స్పిరిచువల్ గా కూడా పనికొస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది, మానసికంగా కూడా మనకి ఆహ్లాదాన్ని ఇస్తుందని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో నెక్స్ట్ రాజసిక గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. ఇది క్లియర్ గానే ఉందా? 17.8 క్లియర్ గా ఉంది మాతాజీ. ఎస్ మాతాజీ. సో నెక్స్ట్ చూద్దాం. కట్వాంల లవణాత్యుష్ట కట్వాం తీక్ష్ణ రూక్ష విదాహినః తీక్ష్ణ విదాహినః ఆహార రాజసస్యేష్ట ఆహారాశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాః దుఃఖ శోకామయ ప్రదాః కట్వాంల లవణాత్యుష్ట త్యుష్ణ లవణాత్యుష్ట తీక్ష్ణ రూక్ష విదాహినః తీక్ష్ణ రూక్షా విదాహినః ఆహార రాజసస్యేష్ట ఆహారాశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాః దుఃఖ శోకామయ ప్రదాః
సరోజ మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ శ్రీల ప్రభాతికి జై. అందరూ లలవణాత్యుష్ట తీక్ష్ట రూక్ష విదాహినః ఆహారాయ సశ్చేష్ట దుఃఖ శోకమయ ప్రదాహ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామాలు. మాతాజీ పావని మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ వందనం. కృష్ణ కృష్ణ రూక్ష విదాహినః ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్ మాతాజీ. సుజాత మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. హరే కృష్ణ మాతాజీ. హరే బోల్ మాతాజీ. ఉషా మాతాజీ మీరు అనువాదం చదవండి. మాతాజీ. మిక్కిలి చేదైనట్టియు అతి పులుపైనట్టియు ఉప్పుగానున్నట్టియు అతి వేడి అయినట్టియు తీవ్రమైనట్టియు రసహీనమైనట్టియు మంట కలిగించినట్టియు ఆహారములు రజోగుణం నందున్న వారికి ప్రీతికరములు. అట్టి ఆహారములు దుఃఖమును క్లేశమును రోగమును కలిగించును. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. సో కృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ? రాజసిక ఆహారం గురించి చెప్తున్నారు. సో రాజసిక స్వభావం అంటే మోడ్ ఆఫ్ ప్యాషన్ లో ఉన్న వాళ్ళు కొంత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ని తీసుకుంటారంట. అంటే ప్రత్యేకమైన దాన్ని తీసుకుంటారని చెప్తున్నారు. రాజసిక సత్వగుణంలో ఉన్న వాళ్ళకన్నా డిఫరెంట్ గా తీసుకుంటారని చెప్తున్నారు. అవి ఎలా ఉంటాయంటే కట్వ అంటే చాలా చేదుగా ఉండే ఆహారం అంట. ఆమ్ల అంటే చాలా పుల్లగా ఉండే ఆహారం. లవణ అంటే ఎక్కువగా ఉప్పగా ఉండే ఆహారం. ఇంకా అతి ఉష్ణ అని చెప్తున్నారు. కట్వ ఆమ్ల లవణాతి ఉష్ణ అని చెప్తున్నారు. అతి ఉష్ణ అంటే చాలా వేడిగా ఉండే ఆహారం అని చెప్తున్నారు. ఇంకా తీక్ష్ణ అంటే అతిగా కారంగా ఉండే ఆహారం అంట. ఇంకా రూక్ష అంటే ఎండిపోయినట్లు ఉండే ఆహారం. ఎండిపోయినట్టు అంటే మనకి డీప్ ఫ్రైస్ చేస్తారు కదా, ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన అన్ని డ్రైగా ఉంటాయి, అవునా కదా? అలానే ఉంటాయి కదా. సో అవి వాటి గురించి చెప్తున్నారు అనమాట. అంటే కట్వ ఆమ్ల లవణ అతి ఉష్ణ తీక్ష్ణ రూక్ష ఇలాంటి విదాహిన ఇలాంటి ఆహార రాజసాస్యేష్ట అని చెప్తున్నారు. ఇవన్నీ రాజసిక గుణంలో ఉన్న వాళ్ళు తీసుకునే ఆహారం అని చెప్తున్నారు. వాళ్ళకి రిజల్ట్ ఏంటి అని కూడా చెప్తున్నారు. దుఃఖ శోకామయ ప్రదాహ అంటున్నారు. అంటే అవి తీసుకోవడం వల్ల, అలాంటి రాజసిక ఆహారం తీసుకోవడం వల్ల రిజల్ట్స్ ఏంటని కూడా చెప్తున్నారు అనమాట. అంటే శరీరంలో మంట కలిగించే ఆహారం అంట. ఇప్పుడు జనరల్ గా చూసినా కూడా మనకి బాగా పుల్లగా, బాగా ఉప్పుగా, బాగా వేడిగా, బాగా కారంగా డీప్ ఫ్రైస్ చేసిన ఆహారం తీసుకుంటే అసిడిటీ వస్తుంది, అవునా కదా? అవును మాతాజీ. ఓకే. అయితే మనం జనరల్ గా ఇదేం పెద్దగా ఉప్పగా లేదు అని అంటాం, కానీ వేరే వాళ్ళు తింటే ఉప్పగా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది? అంటే మనకు సరిపోలేదా? అంటే మన నాలుకగా అలా అలవాటు అయిపోయింది. సో అది అలవాటైంది కాబట్టి దానికన్నా ఉప్పగా ఉంటేనే అది అంగీకరిస్తుంది నాలుక. దానికన్నా రోజు పెట్టిన ఉప్పు కన్నా కొంచెం తగ్గిస్తే అది తగ్గిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు జనరల్ గా మీరు సాల్ట్ తగ్గించాలనుకోండి, కారం తగ్గించాలనుకోండి, కొద్దిగా తగ్గించి నాలుకకి అలవాటు చేస్తేనే అది మెల్లగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఒకేసారి తగ్గిస్తే అది అసలు ఏమీ రుచి లేదు, అసలు తిన్నట్టు అనిపించట్లేదు అని చెప్తా ఉంటుంది అనమాట నాలుక. అందుకని మీరు జనరల్ గా నేను తినేదంతా ఉప్పగా ఏముండదు, కారంగా ఏముండదు అని మనం అనుకోకూడదు. కరెక్ట్ గానే చూస్తున్నామా లేదా అని సత్వగుణంలో బాగా సాత్విక ఆహారం తినే వాళ్ళకి చూపించే రుచి అప్పుడు మనకి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. జనరల్ గా మనకి ఒక రకంగా అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ అలవాటు ప్రకారం మనం సో ఆ అలవాటు ప్రకారమే మనం కరెక్ట్ గానే ఉందనుకుంటాము. కాకపోతే ఇన్ జనరల్ మనం ఉప్పు కారం అవన్నీ సత్వగుణంలో ఉన్న వాళ్ళు తీసుకునే విధంగా తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటి ఆహారాన్ని రాజసిక స్వభావం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. అంటే మోడ్ ఆఫ్ ప్యాషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారని కృష్ణ చెప్తున్నారు అనమాట. కానీ మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఆహారం తింటే ఏం రిజల్ట్స్ వస్తాయి అని చెప్తారు.
చివరికి దుఃఖాన్ని, శోకాన్ని, అనారోగ్యం. ఇంకా శారీరక అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయని చెప్తున్నారు. అంటే అంటే జనరల్ గా ఈ రాజసిక ఆహారం ఎలా ఉంటదంటే, మొదట్లో నాలుకకి బాగా రుచిగా అనిపించినా కూడా తర్వాత శరీరానికి ఇబ్బందులు అనేవి వస్తాయని చెప్తున్నారు. ఇంకా శరీరానికి ఇబ్బందులే కాకుండా మనకి మనస్సుకి కూడా అసౌకర్యం కలిగించే విధంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. అందుకే కృష్ణ ఇక్కడ మనకి ఒక మంచి లెసన్ ఇస్తున్నారు. ఏంటంటే మన తినే ఆహారం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మన మనస్సుని, మన స్వభావాన్ని, ఇంకా మన ఆధ్యాత్మిక పురోగతిని కూడా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు అనమాట. అంటే మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఎప్పుడు మనకి ప్రసాదం తీసుకోమంటారు, సాత్వికమైన ఆహారమే తినమని చెప్తూ ఉంటారు అనమాట. సో భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే మనం సాత్వికమైన, భగవంతుడికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అని మనకి కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇలాంటి రాజసిక ఆహారం దుఃఖాన్ని, శోకాన్ని కూడా కలిగిస్తుందని చెప్తున్నారు అనమాట. శోకం అంటే ఏంటి? బాధ, విచారం, మన మనసులో చాలా ఆందోళనకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆందోళనకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి, అతిగా ఉప్పగా, అతిగా చేదుగా, అతిగా పుల్లగా అలాంటివి తీసుకుంటున్నాం కాబట్టి మనకి శరీరంలో ఎసిడిటీ అనే సమస్యలే కాకుండా మన మనస్సుకి కూడా బాధగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇంకా అది ఆధ్యాత్మిక పురోగతిని కూడా దెబ్బతీస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఆహారం వ్యాధులకు కూడా కారణం అవుతుంది అనమాట. అంటే దీనివల్ల రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకా దానికి ఆ జబ్బులకి మళ్ళా మందులు వేసుకుంటాం, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ చాలా రకరకాల దారితీస్తూ కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి రాజసిక ఆహారం మొదట్లో చాలా రుచిగా ఉంటుంది, చివరికి మన శరీరానికి, మనసుకి, ఇంకా అన్నిటికీ ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో రాజసిక ఆహారం ఇలా ఉంటుంది. అది రజోగుణంలో ఉండే వాళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు అనమాట. అంటే ముందు మనకి ఏం చెప్పారు, సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, అది ఎలా ఉంటుంది, దానివల్ల ఫలితాలు ఏముంటాయని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, ఆ రాజసిక ఆహారం వల్ల దాని ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి తామసిక గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటారు, దాని వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్తారు అనమాట కృష్ణ. ఇది క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకం చూద్దామా? సో 17.10 చూద్దాము. యాతయామం గతరసం ఊతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. యాతయామం గతరసం పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. గవి అనే ఒక పేరుంది మాతాజీ, ఆ ప్రభుజీ కృష్ణ మాతాజీ, నేనే మాతాజీ. కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యాతయామం గతరసం ఊతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేజ్యం భోజనం తామస ప్రియం. హరే కృష్ణ మాతాజీ. మీ పేరేంటి మాతాజీ? రాణి మాతాజీ. మాతాజీ ఓకే ఓకే, నేను పేరు మార్చాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జై. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్చిష్టమపి చామేజ్యం భోజనం తామస ప్రియం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. అవకాశం ఇచ్చారు. హరే బోల్ మాతాజీ. సుజాత మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. యాతయామం గతరసం పోతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. హరే కృష్ణ మాతాజీ.
హరి బోల్ మాతాజీ. నరసింహ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. దండవత్ మాతాజీ. హరే కృష్ణ. యాతి యామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభు. శ్రీ పద్మ మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. శీల ప్రభుపాదికి జై. భుజించుటకు 3 గంటలకు ముందు వండబడినవయు రుచిహీనమైనవయు చెడు వాసనతో కూడి కుళ్ళినట్టియు ఇతరులు తినగా మిగిలినదియు ఎంగిలి మరియు నిషిద్ధ పదార్థములతో కూడినదియు అగు ఆహారము తమోగుణము నందున్న వారికి ప్రీతికరములైనవి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ మీరు భాష్యం సగం చదవండి. నెక్స్ట్ మనం జయశ్రీ మాతాజీకి అవకాశం ఇద్దాం. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. కోట ఉషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాద్. జీవిత ప్రమాణమును వృద్ధి చేయుచు మనస్సును పవిత్రము చేయుచు దేహశక్తికి తోడ్పడుటే ఆహారం యొక్క ఏకైక ప్రయోజనము. జీవిత ప్రమాణమును వృద్ధి చేయనట్టు ఆరోగ్యమును పెంపొందించినట్టు పాలు, బియ్యము, గోధుమలు, పండ్లు, పంచదార, కూరగాయలు వంటి ఆహార పదార్థములు ఆమోదకరమైనవి. ప్రామాణికులైనట్టి ప్రాచీన సాధువులు నిర్ణయించిరి. అట్టి ఆహారము సత్వగుణమునందున్న వారికి మిక్కిలి ప్రియములు. పేలాలు మరియు ముద్ద బెల్లము వంటి ఇతర ఆహార పదార్థములు సహజముగా రుచికరములు కాకున్నను పాలతో కానీ ఇతర పదార్థాలతో కానీ వాటిని కలిపినచో అవి రుచికరములైనట్టి సాత్వికములగును. ఈ ఆహారములన్నీ సహజముగానే పరిశుద్ధములైనవి. మద్య మాంసముల వంటి అస్పృశ్య పదార్థములకు అవి మిక్కిలి భిన్నములైనవి. 8వ శ్లోకమున చెప్పబడిన కొవ్వు పదార్థములకును మరియు జంతువులను చంపగా లభించేటి క్రొవ్వు పదార్థములకును ఎట్టి సంబంధము లేదు. ఇట్టి క్రొవ్వు పదార్థములన్నీయును అత్యంత అద్భుత ఆహారమైనట్టి క్షీర రూపమున లభించుచున్నవి. పాలు, వెన్న, మీగడ వంటివి మూగ జంతువు యొక్క క్రొవ్వును మరి ఒక రూపమున అందించినటువంటివి. అవి జంతువధను నివారించుచున్నవి. కానీ పశు ప్రవృత్తి కారణంగా ఈ జంతువధ నిరాటంకముగా కొనసాగుచున్నది. జీవనమునకు అవసరమైన కొవ్వు పదార్థములను పాల రూపమున పొందుట అనున్నది నాగరిక పద్ధతి కాగా, జంతువధ అనున్నది మిక్కిలి అనాగరికము. మానవులకు ఇది తగనిది. పప్పులు, గోధుమలు వంటి ఆహార పదార్థం ద్వారా మాంసకృతులు సమృద్ధిగా లభించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత పుష్పలత మాతాజీకి అవకాశం ఇద్దాం. హరే కృష్ణ. దండాత్ ప్రణామ్ మాతాజీ. వినిపిస్తున్నా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుంది, చెప్పండి. అతిగా చేదైనటువంటివి, అతిగా ఉప్పుగా ఉన్నట్టు, అతిగా వేడిగా లేదా అతిగా కారంతో కూడినట్టి రజోగుణ ఆహారములు ఉదరము నందలి రాక్షణ పొరను పలుచబర్చినయి. జీర్ణములను తగ్గించి రోమమునకు కారణభూత మగును. అది దుఃఖమునే కలిగించును. తాజాగా లేనటువంటి పదార్థంలే ముఖ్యంగా తమోగుణమునకు సంబంధించినవి. భగవానుని ప్రసాదములు తప్ప తినుటకు 3 గంటల ముందుగాన వండబడిచిన ఆహారము తామసముగానే పరిణింపబడెను. అట్టి ఆహార పదార్థములు కుళ్ళిపోవుటకు చెడు వాసనను కలిగి ఉండుటను అవి తమో గుణంతో కూడిన వ్యక్తులకు ఆకర్షణముగా ఉండును.
సాత్వికము అను అసహ్యముగా ఉండును. తొలుత దేవాది ఒక దేవుని నిమిషం మాతాజీ, పుష్పలత మాతాజీకి అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పుష్పలత మాతాజీ, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. శ్రీరామ్. దేవాది దేవునికి అర్పించబడినది మరియు సాధువులైన వారి చేత, ముఖ్యముగా ఆధ్యాత్మిక ఆచార్యుని చేత భుజింపబడినట్టి భోజనమును ఉచ్చిష్టముగా భుజింపవలను. లేనిచో ఉచ్చిష్టము తామసికముగానే పరిగణింపబడును. అది అంటువ్యాధిని మరియు రోగములనే వృద్ధి చేయును. అట్టి ఆహార పదార్థములను తామసులకు రుచికరముగా నున్నను సాత్వికులకు ప్రియములు కాకుండుట చేత అవి వారిచే తాకబడవు. సారీ మాతాజీ, కరెక్టే మాతాజీ, చదవండి. కరెక్టేనా? తాకబడవు. తొలుత దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునకు అర్పింపబడిన ఆహార పదార్థములే అత్యంత శ్రేష్టమైన ఆహారము. కూరగాయలతోనూ పిండితోనూ పాలతోనూ సిద్ధము చేయబడిన ఆహార పదార్థములు భక్తి మరియు ప్రేమలతో సమర్పించబడినప్పుడు వాటిని తాను గ్రహింతునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 నందు చెబుతున్నాడు. పవిత్రము పుష్పం ఫలం తోయం దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు స్వీకరించునని భక్తి ప్రేమలు మాత్రమే. ప్రసాదమును ప్రత్యేక పద్ధతిని అనుసరించి సిద్ధము చేయవలెననియు చెప్పబడినది. ఆ విధముగా శాస్త్రానుసారముగా తయారు చేయబడి దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అర్పింపబడిన ఆహారము దివ్యమైన దగుట చేత ఎంత కాల వ్యవధి అయినను అది గ్రహింపయోగ్యమై యుండును. కనుకనే ఆహారమును అందరికీ పాపరోగ నిరోధకముగా, ఆహార యోగ్యముగా, రుచికరముగా చేయుటకై ఎవరైనను దానిని తొలుత శ్రీకృష్ణ భగవానునికి అర్పింపవలను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. హరే బోల్ మాతాజీ. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు, మన ఆహారం ఎందుకు తీసుకోవాలంటే మన జీవిత ప్రమాణమును వృద్ధి చేసుకోవడానికి, అంటే మనం ఎక్కువ కాలం జీవించడానికి సాత్విక ఆహారం తీసుకోవాలంటున్నారు. ఇంకా మనస్సుని పవిత్రం చేసుకోవడానికి కూడా సాత్విక ఆహారం తీసుకోవాలంటున్నారు. ఇంకా దేహ శుద్ధికి తోడ్పడే ఆహారము ఏకైక ప్రయోజనం ఇదే అని చెప్తున్నారు. అంటే మనం జీవిత ప్రమాణం ఎందుకు పెంచుకోవాలి? భక్తి చేయడం కోసం. సో మనకి అవకాశం వచ్చింది, మానవ జన్మ లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఎక్కువ రోజులు దాన్ని జీవించి, ఎక్కువ రోజులు మనం మనసు శుద్ధీకరణ చేసుకొని భగవంతుడి సేవ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని, మనం ఎక్కువ రోజులు జీవించాలి కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవాలి, జీవిత ప్రమాణమును వృద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ ఆరోగ్యం పెంపొందించడానికి కూడా మనకి ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. పాలు, బియ్యం, గోధుమలు, పండ్లు, పంచదార, కూరగాయలు, ఇలాంటి ఆహార పదార్థాలే ఆమోదకరమైనవి. అంటే ఇవే మనకి అప్రూవ్డ్ అనమాట, ఆథరైజ్డ్. మన పరంపరలో మన ఆచార్యులు చెప్పిన దాని ప్రకారం, సాధువులు నిర్ణయించిన దాని ప్రకారం ఇవే ప్రామాణికమైనటువంటి ఆహారాలని చెప్తున్నారు అనమాట. సో మనకి చాలా మంది అడుగుతారు, ఎక్కడ చెప్పారు మీకు ఇలాంటి ఆహారం తినాలి అని అడుగుతుంటారు కదా, మీరు ఈ రిఫరెన్సెస్ ఇవ్వచ్చు అనమాట. సో మనకి అలాంటి ఆహారం సత్వగుణంలో ఉన్న వాళ్ళు తింటారని చెప్తున్నారు. ఎందుకంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఈ మానవ జన్మని చక్కగా ఉపయోగించుకొని భక్తి చేసుకొని భగవద్ధామానికి చేరుకోవాలని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని ఇష్టపడతారని చెప్తున్నారు అనమాట. ఇంకా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు, డైరెక్ట్ గా మీరు పేలాలు అలాంటి ముద్దబెల్లం డైరెక్ట్ గా తింటే మీకు అంత రుచికరంగా ఉండవు. కాబట్టి మీరు వాటిని పాలతో కానీ ఇతర ఆహార పదార్థాలతో కానీ కలిపి వాటిని రుచికరంగా సాత్వికంగా చేసుకోండి అని చెప్తున్నారు అనమాట.
ఎందుకంటే ఇవన్నీ సహజంగానే న్యాచురల్ గానే చాలా శుద్ధమైన ఆహారం అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ప్రభుపాదుల వారు నాన్ వెజిటేరియన్ గురించి కూడా చెప్తున్నారు. మద్య మాంసములు వంటి అస్పృశ్య పదార్థములు మిక్కిలి భిన్నమైనవి అని చెప్తున్నారు అనమాట. సో మనకి 8th శ్లోకాలో ఏం చెప్పారు? సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు సాత్విక ఆహారం తింటారు, అవి రసవత్తంగా ఉంటాయని చెప్తున్నారు. అంటే వాటిలో కూడా కొవ్వు పదార్థాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఎందుకు డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీకు బలం లేదు, ఎక్కువ బలం రావడానికి, ఈ ఈ శారీరక శక్తి పెంచడానికి మీరు నాన్ వెజ్ ఎగ్స్ అలాంటివి తినాలని చెప్తూ ఉంటారు. సో అక్కడ మనకి ఇది కరెక్ట్ కాదని ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు అనమాట. మనకి 8th శ్లోకాల్లో కూడా కృష్ణ ఏం చెప్పారు? సాత్విక ఆహారం తీసుకోమని చెప్తున్నారు అనమాట. అంటే జంతువుల నుంచి వచ్చే కొవ్వు పదార్థాలు అవసరం లేదు మనకి అని చెప్తున్నారు. అవన్నీ మనకి ఈ కొవ్వు పదార్థాలన్నీ ఆల్రెడీ మనకి ఈ పాల రూపంలో, వెన్న రూపంలో, మీగడ రూపంలో ఇలాంటి వాటి నుంచి వస్తున్నాయి. ఇవి కూడా జంతువుల నుంచే వస్తున్నాయి. కానీ మనం జంతువుల్ని చంపి ఆ కొవ్వు తినాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అందుకని అవి జంతువధ నివారించడం కోసమే మనం ఈ జంతువుల నుంచి వచ్చే పాలు, ఆవుల నుంచి వచ్చే పాలు, మీగడ, వెన్న ఇవన్నీ తీసుకుంటామని చెప్తున్నారు అనమాట. అలానే మనం జంతువుల్ని చంపి తినాల్సిన అవసరం లేదు. ఇవి కూడా యానిమల్ ప్రొడక్ట్సే కాబట్టి వాటి నుంచి వచ్చే కొవ్వు పదార్థాలు తీసుకోవడంలో తప్పు లేదు. అది నాగరిక పద్ధతి అని చెప్తున్నారు అనమాట. అండ్ ఈ జంతువధ ఏదైతే ఉందో అది అనాగరికం అని కూడా చెప్తున్నారు. సో మానవులకి అది తగదు, ఎందుకంటే మానవులు సాత్విక ఆహారం తినడానికి, భక్తి పెంపొందించడానికి వాళ్ళ జీవిత లక్ష్యం అదే ఉంది కాబట్టి దాని ప్రకారమే ఈ పప్పులు, గోధుమలు ఇలాంటి పదార్థాలు తీసుకోండి. వాటి నుంచి వచ్చే మాంసకృతులు, ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఖచ్చితంగా సమృద్ధిగా ఉంటాయని చెప్తున్నారు. అంటే మన సనాతన ధర్మం నుంచి చాలా మంది సాధువులు, చాలా మంది బ్రాహ్మణులు, వైష్ణవులు వీళ్ళందరూ ఇలాంటి ఆహారమే తిన్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఇవన్నీ కొత్తగా మనం క్రియేట్ చేసుకున్నాయని చెప్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు రాజసిక ఆహారం గురించి కూడా చెప్తున్నారు. అతిగా చేదైనవి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అతిగా ఉప్పుగా ఉండేవి, అతిగా వేడిగా ఉండేవి, అతిగా కారం, ఇవన్నీ రజోగుణ ఆహారములు. వాటి వల్ల మన ఉదరంలో ఉన్న రక్షణ పొర పోతుందని చెప్తున్నారు అనమాట. అవి రోగాలు తీసుకొస్తాయి. ఆ రోగాలు వల్ల మనం భక్తి చేసుకోలేము, ఆరోగ్యం సరిగా ఉండదు, మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోలేము. కాబట్టి అవన్నీ తినొద్దని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? భగవంతుడి ప్రసాదమే తినమని చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడి ప్రసాదం కానప్పుడు 3 గంటలు వండిన తర్వాత 3 గంటల వరకే అది పనికొస్తుందని చెప్తున్నారు అనమాట. అది 3 గంటల తర్వాత తింటే అది రాజసిక ఆహారం అవుతుంది. మీరు సత్వగుణంలో వండిన సాత్విక పదార్థాలతో చేసినా కూడా మీరు 3 గంటల తర్వాత భగవంతునికి సమర్పించకుండా తింటున్నారంటే అది కూడా తామసిక ఆహారంగానే పరిగణించబడుతుందని చెప్తున్నారు అనమాట. అలాంటి ఆహార పదార్థాలు కొన్నిసార్లు మనకి పాడైపోయినా కూడా అంత స్మెల్ రావు అనమాట. కానీ అలాంటివి మనం 3 గంటల తర్వాత తీసుకోకూడదని చెప్తున్నారు. అవన్నీ తమో గుణంలో ఉండే వాళ్ళు చేస్తారు. చాలా మంది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2-3 రోజులు తినేస్తా ఉంటారు. అవన్నీ తమో గుణం లక్షణాలు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడికి సమర్పించిన తర్వాత తీసుకుంటే ఆ ఉచ్చిష్టం తీసుకోవచ్చు అంటున్నారు. కానీ భగవంతుడికి సమర్పించకుండా ఉచ్చిష్టం ఎవరు దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఎంగిలి తినకూడదని కూడా చెప్తున్నారు అనమాట. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. తామసిక స్వభావం ఉన్న వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని ఇష్టపడతారని మన కృష్ణ ఈ శ్లోకంలో చెప్పారు. అంటే ఏమేమి చెప్తున్నారు? యాతయామం గతరసం అంటున్నారు. అంటే ఎక్కువసేపటి క్రితం వండింది తాజాగా లేని ఆహారం అని అర్థం అనమాట. అంటే గతరసం అంటే రుచిపోయిందంట, దాంట్లో రుచిపోయిన ఆహారం ఎక్కువసేపటి క్రితం వండిన ఆహారం అని చెప్తున్నారు. ఇంకా పాడైపోయి దుర్వాసన వస్తున్న ఆహారం అని చెప్తున్నారు. పూతి పర్యూషితం చేయొద్దు అంటున్నారు. అంటే అది పాడై దుర్వాసన వస్తున్న ఆహారం అని చెప్తున్నారు. ఇంకా అది కుళ్ళిపోవడానికి, అంటే పాడైపోవడానికి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి పాడైపోయిన తర్వాత తెలుస్తుంది, పాడైపోవడానికి స్టార్ట్ అయినప్పుడు మనకి అర్థం కాదనమాట. సో అలాంటి ఆహారం తామసిక ఆహారం అని చెప్తున్నారు. ఇంకా ఉచ్చిష్టం అపి చామేద్యం అంటున్నారు. ఉచ్చిష్టం అంటే ఎంగిల్ అనమాట. అంటే ఎవరైనా తిన్న తర్వాత మిగిలిపోయిన ఎంగిలి ఆహారాన్ని తీసుకోవడం కూడా తామసిక ఆహారమే అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా ఉంటుందంటే స్కూల్స్ లో కూడా పిల్లలు ఒకరి బాక్స్ లో నుంచి ఒకరి బాక్స్ లో తినేస్తా ఉంటారు సేమ్ స్పూన్ తో. అలా ఎంగిలి తినకూడదని చెప్తున్నారు అనమాట.
అయితే ఇంకా ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏం చెప్తున్నారంటే భగవంతుడికి సమర్పించిన మహాప్రసాదం లేకపోతే శుద్ధ భక్తులు తినగా మిగిలిన ఉచ్ఛిష్టం దానికి పూర్తిగా డిఫరెంట్ అని మన ప్రభుపాదుల ద్వారా క్లియర్ గా చెప్తున్నారు. ఉచ్ఛిష్టం అనగానే మనం భగవంతుడికి సమర్పించాము, అది ఉచ్ఛిష్టం అయిపోయింది అనుకుంటే అది మహాప్రసాదం అవుతుంది. వేరే వాళ్ళు భక్తులు కాని వాళ్ళు తీసుకుంటే మనం గురువులు, మన సాధువులు, ఎవరైనా వైష్ణవులు, శుద్ధ భక్తులు ఎవరు తీసుకున్న ప్రసాదమైనా మనం తీసుకోవచ్చు. అంటే అది ఉచ్ఛిష్టమైన మహాప్రసాదం కింద అవుతుందని చెప్తున్నారు. కానీ ఇలా కాకుండా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తినే ఎంగిలి పదార్థం తామసిక ఆహారం అని చెప్తున్నారు అనమాట. సో మనకి ఇది ఇలా తీసుకుంటే సాధారణ ఎంగిలి కాదు, అది ఆధ్యాత్మికంగా మనల్ని శుద్ధి చేసే మహాప్రసాదం అవుతుందని చెప్తున్నారు. అందుకే మనం వైష్ణవుల మహాప్రసాదాన్ని ఎంతో గౌరవంగా స్వీకరిస్తాం. కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆహారం తినడం మంచిది కాదు, అది తామసిక ఆహారం కిందకు వస్తుందని చెప్తున్నారు అనమాట. అయితే మనకి భక్తులు ఎందుకు భగవంతుడికి నైవేద్యం పెడతారంటే జనరల్ గా ఆహారాన్ని మనం ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో ఆహారాన్ని డైరెక్ట్ గా ఎవరు తీసుకోరనమాట. అది భగవంతుడికి ఆఫర్ చేసిన తర్వాతే తీసుకుంటారు అనమాట. అంటే కృష్ణుడికి కానీ లేకపోతే విష్ణు స్వరూపాలకు కానీ శ్రీరాముడికి కానీ అందరికీ పెట్టిన తర్వాత గురు పరంపరకి కూడా ప్రేమగా సమర్పించి తర్వాత అది ప్రసాదంగా తీసుకుంటారు అనమాట. అంటే భగవంతుడు స్వీకరిస్తే ప్రసాదం అవుతుంది, భక్తులు కూడా గురు పరంపర వైష్ణవులు శుద్ధ భక్తులు స్వీకరించారనుకోండి అది మహాప్రసాదం అవుతుంది అంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే మనం తినే ప్రతి గింజ కూడా భగవంతుడి కృప వల్లే మనకు వస్తుంది, అవునా కాదు? సో ఇప్పుడు మనకి 3rd చాప్టర్ లో కూడా చెప్పారు, వర్షాలు పడకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ఆహారం ఉండదు, ఆహారం లేకపోతే మనం జీవించలేం. మరి వర్షాలు ఎలా వస్తాయి? భగవంతుడి వల్ల యజ్ఞాలు యజ్ఞాల వల్ల వర్షాలు వస్తాయి, అది భగవంతుడి వల్లే వస్తాయి అన్నమాట. యజ్ఞం అంటే కేవలం హోమం చేయడం మాత్రమే కాదని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుని సంతోషపరిచే విధంగా ఆయన్ని ఆరాధించడం కూడా ఒక యజ్ఞమే. మనం జపం చేస్తాం కదా, జప యజ్ఞం అంటారు, అవునా? అంటే భగవంతుని ఆనందపరుస్తున్నాం కాబట్టి అది జపయజ్ఞము, అది కూడా యజ్ఞంతో సమానం అన్నమాట. అంటే మనం తినే ప్రతి ఆహారం వెనుక కూడా భగవంతుని కృపే ఉంటుందని మనకి అర్థమవుతుంది కదా. మనకి తిండికి ధాన్యాలు గింజలు రావాలంటే భగవంతుడి కృప అనేది అవసరం అన్నమాట. అందుకే మన కృతజ్ఞత కలిగిన భక్తులు ఏం చేస్తారంటే ముందుగా ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తారు, తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. సో 3వ చాప్టర్ లో మనకి క్లియర్ గా చెప్పారు కదా, అలా సమర్పించకుండా తినే వాళ్ళు ఏం తింటున్నట్టు అని చెప్పారు 3rd చాప్టర్ లో, గుర్తుందా? వాళ్ళు పాపాన్నే భుజిస్తున్నారని చెప్తారనమాట. అందుకే మనకి వైష్ణవ సాంప్రదాయంలో ముందుగా భగవంతుడికి సమర్పించి కృతజ్ఞతగా తర్వాత ప్రసాదం స్వీకరించడం అనేది సరైన విధానం అన్నమాట. అయితే ఇప్పటి వరకు కృష్ణ ఆహారం గురించి చెప్పారు, నెక్స్ట్ యజ్ఞాల గురించి చెప్తారనమాట. ఈ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు, రజోగుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేస్తారు, తమో గుణంలో ఉండే వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేస్తారని చెప్తారన్నమాట. తర్వాత తపస్సుల గురించి చెప్తారు. సో అలా మనకి ఈ చాప్టర్ అంతా ఈ త్రిగుణాలలో ఉండే వ్యక్తులు ఈ విషయాలన్నీ ఎలా చేస్తారు, దానివల్ల ఫలితాలు ఏంటి అనేది చెప్తారనమాట. సో ఈ రోజు మనం ఆహారం గురించి చెప్పుకున్నాము, రేపు మనకి ఈ 3 రకాల యజ్ఞాల గురించి కృష్ణ చెప్తారు. సాత్వికంలో ఉండే వాళ్ళు ఎలాంటి యజ్ఞం చేస్తారు, అంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి వాళ్ళకి, అవన్నీ శాస్త్ర విధానంగా కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా ఏంటనేది రేపు మనం క్లియర్ గా తెలుసుకుందాము. సో ఈ రోజుకి మనం ఆహారం గురించి చెప్పుకున్నాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్లియర్ గానే ఉందా ఈ రోజు అందరికి? ఎస్ మాతాజీ, చాలా క్లియర్ గా ఉంది మాతాజీ. అయితే ప్రశ్నలు ఏం లేవంటారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పాలు, ఆవు పాలు మాత్రమే ఉపయోగించాలా మాతాజీ నైవేద్యానికి? నైవేద్యానికి అంటే మనకి ఈ గేదె పాలు, మనకి ఆవు సత్వగుణంలో ఉంటుంది, గేదె రజోగుణంలో ఉంటుంది అనమాట. అందుకని మనం ఎక్కువగా మనకి జనరల్ గా ఆవు పాలు మాత్రమే మనం కూడా తీసుకోవాలి, భగవంతుడికి సమర్పించిన ఆవు పాలు మాత్రమే సమర్పించాలి. అయితే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. గేదెకి ఆవుకి డిఫరెన్స్ ఏంటంటే, గేదె చిన్న దూడ ఉందనుకోండి, అది వాళ్ళ అమ్మని గుర్తుపట్టలేదంట.
ఒక 100 మంది గేదెలు ఉన్నాయి అనుకోండి, చిన్న గేదె ఎత్తుక్కుంటూ ఉంటుందంట. అయితే మీకు ఆవు దూడ ఉంటే గనుక అది 1,00,000 మంది ఆవులు ఉన్నా సరే కరెక్ట్ గా వాళ్ళ తల్లి దగ్గరికే వెళ్తుందంట. ఎందుకంటే వాటికి మనకి కూడా అలాంటి జ్ఞానం, స్పిరిచువల్ గా మనం నరిష్ అవ్వాలంటే, మనకి ఈ జ్ఞానం ఎక్కాలంటే మనం ఆవు పాలే తీసుకోవాలని చెప్తూ ఉంటారనమాట. మన నర్వ్స్ అన్ని స్పిరిచువాలిటీకి అనుగుణంగా మారుతాయంట. మనం ఆవు పాలు తీసుకున్నట్టయితే, ఆవు పాల పదార్థాలు తీసుకున్నట్టయితే మనకి ఆధ్యాత్మికంగా మంచి జ్ఞానాన్ని మనం అబ్జార్బ్ చేసుకునేలాగా ఉంటుందని చెప్తారనమాట, గేదె పాల కన్నా కూడా. అంటే మీకు దొరక్కపోతే చేసేదేం లేదు, భగవంతుడికి సమర్పించి తీసుకోండి. కానీ దొరికితే మాత్రం ఆవు పాలే శ్రేష్టం మాతాజీ. ఇంకోటి మాతాజీ, గేదె పాలు, దూడ పాలు తాగిన తర్వాత అక్కడే పడుకుని పోతుంది. అదే దూడ అయితే గెంతుతా ఉంటుంది. అక్కడ అది అవును. తామసంగా ఉంటుంది, ఇది దూడ మాత్రం యాక్టివ్ గా ఉంటుంది, రాజసంగా. అవును, కరెక్టే చెప్పారు. మామూలుగా కూడా అది పుట్టినప్పుడు కూడా గేదె దూడ పుట్టినప్పుడు కనీసం ఒక 3-4 గంటలు లేవదంట. కానీ ఆవు దూడ ఇలా పుట్టిన వెంటనే నడిచేస్తదంట. సో అక్కడే ఆవు మనకి పాలు తెలుసు. తాగడం కూడా తెలివి ఉంటుందంట మాతాజీ. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పట్టించినా కూడా వాళ్ళకి తెలివి పెరుగుతుంది అని అంటారు మామూలుగా. అవును మాతాజీ, తెలివి పెరగడం అంటే మనకి ఆధ్యాత్మికంగా ఆలోచించడమే కదా. అందుకే ఆధ్యాత్మిక పురోగతికి మనకి ఆవు పాలే తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు మానవ జన్మ తీసుకున్న తర్వాత? అది ఏది మంచి ఏది చెడు ఆలోచించుకొని మంచి దారిలో నడుస్తారు. ఈ జ్ఞానం మానవ ఉంటుంది. జీవిత అవును, కరెక్ట్ మాతాజీ. మానవ జీవిత లక్ష్యం ఏంటి అనేది ఆలోచిస్తారనమాట. మనం ఏ ప్రయోజనం కోసం పుట్టాము, మనం ఏం చేయాలి అనే ఆలోచన అనేది వస్తుంది అనమాట తెలివైన వాళ్ళకి. అందుకే తెలివైన వాళ్ళు ఎక్కువ మంది భగవంతుడి శరణాగతి తీసుకుంటూ ఉంటారు కలియుగంలో కూడా. నిజం మీ అందరూ మాతాజీ. తెలివైన త్వరలోనే వాళ్ళే. వాళ్ళు త్వరగానే ఆ దారికి వెళ్తారు. అవును. మీ అందరూ ఇవన్నీ కారాలు ఇవన్నీ ఏమి, నా విషయానికి వస్తే ఏమి తినను కానీ మాతాజీ, నాకు అవన్నీ చాలా తగ్గిస్తాను. అసలు నా తిండే, నేను చేసిన వంటలు అంటే తక్కువ కారం అవన్నీ ఉంటాయని ఎవరు పెద్దగా కూడా తినకపోవచ్చు, వాళ్ళు యాడ్ చేసుకొని తింటారు. కానీ ఈ పాలు ఈ టీ విషయంలో మాత్రం కొంచెం వేడిగా తీసుకోవాలి. అది ఒకటి మాత్రమే నాకు రాజస గుణమానాలు ఏమో తెలియదు ఆహారము. ఒకటి మాత్రం కొంచెం వేడిగా తీసుకోకపోతే కొంచెం అలా సాటిస్ఫాక్షన్ ఉండదు అంతే. ఇంక మిగతావన్నీ ఏమీ లేవు మాతాజీ. గోరువెచ్చగా ఉంటే మంచిది. గోరువెచ్చగా బాడీకి కూడా మంచిది గోరువెచ్చగా ఉండడం. అతి చల్లగా అతి వేడిగా తీసుకున్నా కూడా మన ఇంటెస్టైన్స్ దెబ్బతింటాయి. తెలిసి చేసే తప్పు ఇదే. మిగతా ఏ అలవాట్లు బట్ వెజిటేరియన్ ప్యూర్ అంతా, ఓన్లీ టీ విషయంలో లైట్ గా వేడి ఉండాలి, అది లేకపోతే ఇంకోది ఇంతే. ఇదొకటి మానేయాలి, చాలా ట్రై చేస్తున్నా. అదొకటి మాతాజీ. మీరు ఫస్ట్ తెలుసుకున్నారు అది మంచిది కాదు అని తెలుసుకోవడం కూడా ఫస్ట్ స్టెప్ మాతాజీ. తెలుసుకున్నారంటే మీరు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతారు. అంటే మీరు ఆల్టర్నేటివ్స్ చూసుకోండి, కొద్దిగా చేంజ్ చేసుకుంటూ వెళ్తే సెట్ అయిపోతారు. అది ఇంకా పిల్లలకు కూడా విషయం అయితే ఎక్కువ చల్లగా ఉన్నవి, ఎక్కువ వేడిగా ఉన్నవి తినకూడదని పిల్లల విషయాల్లో కూడా చెప్తాను. నేను అదొకటి మాత్రం చేస్తున్నాను. ఇంకా వింటూ ఉండండి, చదువుతూ ఉండండి, జపం చేస్తూ ఉండండి. మీకే ఆటోమేటిక్ గా ఒక రోజు అనిపిస్తుంది అనమాట నేను మానేయాలని. ఎవరు చెప్పకుండానే మనకి భగవంతుడే మనకి ఆ స్ఫూర్తి అనేది ఇస్తారనమాట ఇంటర్నల్ గా. సో ఆ టైం కోసం వెయిట్ చేయండి. కాకపోతే మన ప్రయత్నం అయితే చేయాలి మాతాజీ. లేదు దేవుడు ఇస్తాడులే చూద్దాంలే అనుకోకుండా, సో ఇది నాకు రాంగ్, ఇది నాకు ఫిజికల్ గా మంచిది కాదు, స్పిరిచువల్ గా మంచిది కాదు, కాబట్టి నేను ప్రయత్నం అనేది చేయాలని మనం అనుకోవాలి. తెలిసినంత వరకు. తెలియనివి చాలా ఉంటాయి మనకి, తెలిసినవి మాత్రం మనం చెక్ చేసుకుంటూ మన ప్రయత్నం చేస్తూ మారుకుంటూ వెళ్ళాలన్నమాట. మోస్ట్లీ ట్రై చేశాను మాతాజీ, చాలా 5 టైమ్స్ అలా పోయి 2 టైమ్స్ కి వచ్చాను. ఇంకా తగ్గేసేయాలి. మరి మంచి ప్రోగ్రెస్ ఉంది అయితే. 5 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ అయిందంటే 2 టైమ్స్ 0 టైమ్స్ తొందరలోనే అవుతుంది. అది అవ్వాలి మాతాజీ. ఇంకా మిగతావి జపము, ఇవి భగవద్గీత ఇవన్నీ చదువుతాను మాతాజీ, అవన్నీ చేస్తాను. హరి బోల్ మాతాజీ, కంటిన్యూ చేయండి చక్కగా. పద్మ మాతాజీ, మీరు ప్రశ్న ఉందా మీకేమన్నా? శ్లోక కోసం రేస్ చేశారు. మాతాజీ, ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక్కసారి నాకు మైగ్రేన్ తలనొప్పి ఉంది మాతాజీ.
దానికి కాఫీ తీసుకోమని సజెస్ట్ చేశారు డాక్టర్ గారు. ఒక్కసారైనా తాగంది విపరీతమైన తలనొప్పి వస్తుంది మాతాజీ. అది మందుగా తీసుకుంటున్నాను నేను. అయితే మీరు కెఫీన్ లేకుండా మనకి టెంపుల్లో దొరుకుతుంది మాతాజీ, చికోరి అని. అది ట్రై చేయండి మాతాజీ. అది మీకు కాఫీ కిందకి రాదు, కాఫీ లాగే టేస్ట్ ఉంటుంది అనమాట. అది పడుతుందో పడదో అని ఎక్స్పెరిమెంట్ చేయొద్దన్నారు మాతాజీ. డాక్టర్ చెప్పినట్టు వినండి మాతాజీ. కాకపోతే మీరు ఏదైనా ఒక పూట ప్రయత్నం చేసి చూద్దామంటే చేయొచ్చు. ఒక పూట మాత్రం తాగుతున్నాం మాతాజీ. అంటే అది ఒక మందుగా అన్నమాట. ఓకే మాతాజీ. పుష్పలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. అంటే మామూలుగా ఆహారం విషయంలో 3 గంటలు దాటితే తినొద్దు, అంటే అది దాన్ని ఖరాబ్ అవుతుంది, అది వస్తుంది అన్నారు కదా. ఇప్పుడు ఎలాగో ఇంట్లో మిగిలిపోయి ఉంటుంది మాతాజీ, ఎప్పటికప్పుడు చేసుకోలేము. ఒకసారి తింటాం, ఒకసారి తినము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, పడేయలేం కదా, తినాల్సి వస్తుంది కదా. అదే ఎలా అని అంటే మనకి భగవంతుడికి ఆఫర్ చేసింది అయితే మీరు ఆ రోజు వరకు తినొచ్చు. నెక్స్ట్ డే కూడా తినకూడదు. ఆ రోజు వరకు భగవంతుడికి ఆఫర్ చేసింది తినొచ్చు. భగవంతుడికి ఆఫర్ చేయకుండా అని మనకి ప్రభుపాదులు గారు దాంట్లో చెప్పారు కదా. ఆఫర్ చేయని ఫుడ్ అయితే మీకు 3 గంటల తర్వాత మీకు బాగున్నట్టు అనిపించినా కూడా అది తామసిక ఆహారం కిందకు వస్తుంది అని చెప్పారు. అయితే మీరు భగవంతుడికి ఆఫర్ చేసింది అయితే మీరు ఆ రోజు వరకు కన్స్యూమ్ చేయొచ్చు, కానీ నెక్స్ట్ డేకి ఉంచుకోకండి అది. ఎందుకంటే మనకి మార్నింగ్ చేసింది ఈవినింగ్ వరకే 3 అవర్స్ అన్నారు కదా. ఈవినింగ్ అవుతే మళ్ళీ తామసికం వస్తుంది అంటున్నారు, తినొద్దు అంటున్నారు కదా. అది భగవంతుడికి ఆఫర్ చేయకపోతే మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఆఫర్ చేయకుండా మీరు సాత్వికంగా చేసుకున్నా కూడా 3 గంటల తర్వాత అది తామసికంగా మారిపోతుంది అని చెప్తున్నారు. ఆఫర్ చేస్తే కొన్ని గంటలు తీసుకోవచ్చు. ప్రసాదం అయితే ప్రాబ్లం లేదు. అంటే మనం ప్రసాదం పెట్టింది మళ్ళీ తీసి మనం వండే వాటిలలో అన్నిట్లలో వేసుకుంటాం కదా. అంటే వండిన వాటిలలో అది భగవంతునికి సమర్పించినట్టే కదా మాతాజీ. అంటే మొత్తం పెట్టలేం కదా, కొంచెం బౌల్లో తీసుకొని పెడతాము, మళ్ళీ అది తీసుకొచ్చి మళ్ళీ అందరికి రావాలని అన్నంలో వేస్తాం కదా మాతాజీ. అలా తినొచ్చు కదా అని అదే డౌట్ మాతాజీ, అన్నారు కదా. తినొచ్చు మాతాజీ. అలా ప్రసాదం అయితే 3 అవర్స్ తర్వాత తినొచ్చు, కానీ ప్రసాదం కానీ తామసికం అవుతుంది అని చెప్పారు. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అంటే పారణ ఎప్పటి వరకు ఉంది మాతాజీ ఈరోజు? 5:40 నుంచి ఉంది మాతాజీ. ఎంతవరకు ఉందో నాకు గుర్తులేదు. 10:04 మాతాజీ. 10:40 దాకా ఉంది మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. అయితే నాకు ఒక ప్రశ్న అడిగారు అనమాట ఒక మాతాజీ. పొద్దున రాత్రి ఒక మెసేజ్ పెట్టారు. అంటే ఏమని అడిగారంటే, ఇప్పుడు బుద్ధుడి అవతారంలో హింస అనేది ఒకటి చెప్పారు, వేదాల్ని తిరస్కరించారు కదా. మరి బుద్ధుడు భగవంతుడి అవతారం అయితే ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎందుకు చేయలేదు, దుష్ట శిక్షణ ఎందుకు చేయలేదు, ఆయన నిజంగానే అవతారమా అని అడిగారు అనమాట. అయితే జనరల్ గా మీ అందరికి ఏమనిపిస్తుంది? బుద్ధ అవతారం గురించి తెలుసా అందరికి? ఐడియా ఉంది కదా? కాలానుగుణంగా ఆ పరిస్థితుల్లో ఆయన అవసరం అలా, భగవంతుని అవసరం అలా పడిందా అది అనుకున్నాను. కరెక్ట్ గా చెప్పారు ప్రభు. అయితే కృష్ణుడు అవతారం తీసుకుంటారు కానీ ఎప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే తీసుకుంటారు. కానీ బుద్ధుడి అవతారంలో ఆయన ఎందుకు ఏ రాక్షసుని చంపలేదు, మరి అవతారం ఎందుకు వచ్చిందని చాలా మందికి ప్రశ్న ఉంటుంది. దీనికి శ్రీమద్ భాగవతంలో మనకి చాలా స్పష్టంగా చెప్పారనమాట. జనరల్ గా మనకి భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పారు కదా, 4.8. అయితే భగవంతుడు 3 విషయాల కోసం వస్తారంట. శిష్టులని రక్షించడానికి, దుష్టులని శిక్షించడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి. సో ప్రతి అవతారంలో ఈ 3 ఒకే విధంగా ఉండవు అనమాట. ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అనుగుణంగా ఈ అవతారంలో చేస్తూ ఉంటారంట. అయితే బుద్ధుడి కాలంలో ఏమైందంటే
జనరల్ గా మనకి వేదాలలో కొన్ని యజ్ఞాలలో ఏం చేస్తారంటే జంతువుల్ని బలిస్తూ ఉంటారన్నమాట. కానీ అసలు ఉద్దేశం ఆ జంతువుల్ని బలివ్వడం అనేది జంతువుల్ని చంపడం కాదనమాట. అంటే అప్పట్లో బ్రాహ్మణులకి ఎంత మంత్రశక్తి ఉండేదంటే ఆ జంతువు బాగా ముసలో అయిపోయిన జంతువు లేదంటే కొంచెం పెద్దగా అయిపోయిన జంతువుకి మళ్ళీ వాళ్ళు అలా బలి ఇవ్వడం వల్ల వాటికి మంచిగా భక్తికి అనుకూలంగా ఉండే శరీరం దొరుకుతుంది అనమాట. మానవ జన్మ దొరికే అవకాశం ఉంటుంది. సో వాటి మీద జాలితో దయతో చేస్తారు కానీ వాటిని చంపాలనే ఉద్దేశంతో చేయరనమాట. సో దానికి అత్యంత శక్తివంతమైన బ్రాహ్మణులు కావాలి, వాళ్ళకి మంత్రశక్తి అనేది అంత ఉండాలన్నమాట. ఈ రోజుల్లో కలియుగంలో అలా లేరు. కానీ కలియుగం ప్రారంభంలో ఎలా అయిపోయిందంటే ఎలాంటి అర్హత లేకపోయినా బ్రాహ్మణులు లేకపోయినా సరే ప్రజలు ఏం చెప్పారు, వేదంలో జంతువు బలి ఇవ్వాలని చెప్పారు కాబట్టి ఆ పేరు పెట్టుకొని జంతువులన్నిటిని చంపేసి తినేయడం మొదలు పెట్టారనమాట. అప్పుడు కృష్ణ దాన్ని ఆపడం కోసం బుద్ధావతారంలో వస్తారనమాట. సో ముందుగా ఏం చెప్తారంటే ఈ హింస ఆపేయండి అంటారు. వేదాల్లో చెప్పారంటే వేదాలన్నీ పక్కన పెట్టేయండి అని చెప్తారనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ హింసని ఫస్ట్ ఆపండి, మీరు వేదాల్లో చెప్పిన దాని ప్రకారం కాదు అని వాళ్ళకి అలా చెప్పడానికి, వేదాల్లో వేరే విధంగా చెప్పారు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆ టైంలో, ఎందుకంటే వాళ్ళు బాగా హింసకి అలవాటు పడిపోయారు కాబట్టి ముందు ఆ హింసని ఆపడానికి బుద్ధావతారం వచ్చిందనమాట. అందుకని నేను వేదాలని అంగీకరించట్లేదు అని చెప్తారు, స్ట్రాటజిక్ గా అలా చెప్తారు. కానీ అది ఆయన ఉద్దేశం వేదాలను అంగీకరించకపోవడం కాదు, జంతు హింసని ఆపడం అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే వేదాలు తప్పు అని ఆయన ఎప్పుడు చెప్పలేదన్నమాట. కానీ ప్రజలు వాటిని తప్పుగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆయన వేదాల్ని చదవద్దని చెప్పారనమాట. అయితే ప్రభుపాదుల వారు మనకి ఒక చక్కటి ఉదాహరణ కూడా ఇస్తారు దీనికి. అయితే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒకతనికి ఏదో ప్రాబ్లం ఉంది, అతను వెళ్తాడు అనమాట. సో అతనికి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది అనుకోండి, బాగా హై షుగర్ ఉంది. ఆయన ఏమంటాడు, అన్నం తినొద్దని చెప్తాడు. అవును కదా, షుగర్ బాగా ఉన్న వాళ్ళకి వైట్ రైస్ తినొద్దని చెప్తారా లేదా? చెప్తారా? చెప్తారు. సో అయితే ఆయన అన్నం మంచిది కాదని అర్థం కాదు కదా, ఆయన ఉన్న పరిస్థితికి తగ్గే వరకు అన్నం మంచిది కాదని చెప్పారు. అంటే ఆయనకి ఆ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత ఆయన అన్నం మళ్ళీ తినొచ్చు అనమాట. సో అట్లా ఆ కాలంలో జంతు హింస ఆపడం కోసం బుద్ధుడు అలా బోధించారని చెప్తారనమాట. ఇది ఎక్కడ చెప్పారంటే మనకి ప్రమాణం కూడా ఉంది. మనకి ఫస్ట్ క్యాంటో 3rd చాప్టర్ 24th శ్లోకాలో చెప్పారనమాట. సురద్విషాం సమ్మోహాయ అంటారు. అంటే ఆయన భక్తులను అంటే భక్తులని ద్వేషించి వేదాలని దుర్వినియోగం చేసే వారికి వాళ్ళని మోహింపజేయడం కోసం బుద్ధావతారం వచ్చారని చెప్తారనమాట. అంటే ఎవరైతే భక్తుల్ని ద్వేషిస్తున్నారో, వేదాలని దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని మోహింపజేసి వాళ్ళని అక్కడి నుంచి మంచి దారిలో పెట్టడం కోసం బుద్ధావతారం వచ్చిందని చెప్తారనమాట. అందుకని ఆయన రాక్షసుల్ని చంపలేదు, కత్తులు అవన్నీ తీసుకొని రాక్షసుల్ని చంపలేదు. లేదంటే కానీ ఏం చేశారంటే ఆయన రాక్షస స్వభావాన్ని చంపేశారనమాట. అంటే జంతు హింసని ఆపేశారు. అంటే ఆ అవతారంలో దుష్ట శిక్షణ అంటే ఆ రాక్షస స్వభావాన్ని తీసేయడం అనమాట, అదే దుష్ట శిక్షణ అనమాట. సో అయితే కొంతమంది అడుగుతున్నారు అనమాట. అంటే ఆ మాతాజీ అడిగారు, ఆమె సాంస్క్రిట్ చెప్తూ ఉంటారు, మన కృపా సెషన్ లో కూడా జాయిన్ అవుతూ ఉంటారు మాతాజీ అప్పుడప్పుడు. అయితే మహావీరుడు కూడా దశావతారాల్లో ఎందుకు లేరు, ఆయన జైన్ సాంప్రదాయంలో ఉంటారు కదా అంటే మనకి శాస్త్ర ప్రమాణం లేదు మాతాజీ. శాస్త్ర ప్రమాణంలో ఉన్నదే మనం అంగీకరించాలి, ప్రజల అభిప్రాయం ప్రకారం కాదు. శ్రీమద్ భాగవతంలో బుద్ధ అవతారం గురించి చెప్పారు కాబట్టి బుద్ధుడు భగవంతుడి అవతారం. ఈ మహావీరుడు భగవంతుడి అవతారం అని ఎక్కడ మనకి భాగవతంలో గాని భగవద్గీతలో గాని ఎలాంటి వైష్ణవ శాస్త్రాల్లో గాని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు కానీ అవతారం అయితే కాదు అని మనం తెలుసుకోవాలన్నమాట. కృష్ణ అవతారంగా బుద్ధుడిని స్వీకరిస్తాం కానీ మహావీరుడిని కృష్ణ అవతారంగా మనం అనుకోలేము అనమాట. సో అయితే ప్రతి అవతారంలో ఒకే విధంగా పనిచేయరు అనమాట. మరి నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని చంపి ధర్మాన్ని కాపాడుతారు. బుద్ధుడు అవతారంలో వచ్చినప్పుడు జంతు హింసని ఆపి రాక్షస స్వభావాన్ని మార్చి ధర్మాన్ని కాపాడతారు అనమాట. సో అవసరాన్ని బట్టి భగవంతుడి విధానం మారుతూ ఉంటుంది కానీ లక్ష్యం మాత్రం ఎప్పుడు ధర్మ సంస్థాపనే ఉంటుందన్నమాట. అయితే మనకి ఏమవుతుందంటే ఆదిశంకరాచార్యులు వస్తారనమాట. తర్వాత బుద్ధ అవతారం తర్వాత మనకి ఆదిశంకరాచార్యులు శక్త్యావేశ అవతారం అనమాట. ఆయన ఎవరి అవతారం మీ అందరికి తెలుసా? ఆదిశంకరాచార్యులు శివ అవతారం.
శివ అవతారం, విష్ణుమూర్తి అవతారం డైరెక్ట్ గా కాదు, ఆయన పరమేశ్వరుడైన శివుడి శక్త్యావేశ అవతారం అన్నమాట. శక్త్యావేశ అవతారం అంటే వాళ్ళు ఒక పర్పస్ కోసం వస్తారు అనమాట, ఒక కార్యం కోసం వస్తారు. అయితే మనకి ఈయన ఎందుకు వచ్చారంటే ఆదిశంకరాచార్యుల వారు బుద్ధుడు అవతారం తర్వాత వస్తారు. ఆయన బుద్ధుడు ఏం చెప్తారు, వేదాలు అవసరం లేదు అనే భావనలోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అహింస చేయండి, వేదాలను మర్చిపోండి అని చెప్పినప్పుడు ఈ వేదాలు అవసరమే లేదనే భావనలోకి వెళ్ళిపోతారు అనమాట ప్రజలు. అప్పుడు భగవంతుడు ఒక ప్లాన్ వేస్తారనమాట. ఆయన ఆదిశంకరాచార్యుల్ని పంపిస్తారు. ఆయన ఆదిశంకరాచార్యుల వారిని పంపించి వేదాలు ప్రామాణికమైనవే, ఉపనిషత్తులు, వేదాంతం ఇదంతా నిజమే అని ప్రజల్ని మళ్ళా వేదాల వైపుకి తీసుకొస్తారు అనమాట. అంటే బుద్ధుడు ప్రజలను హింస నుంచి బయటికి తీసుకొచ్చారు, శంకరాచార్యుల వారు మళ్ళా వేదాల వైపు తీసుకెళ్తారు అనమాట. ఆ తర్వాత ఆయన అద్వైతం అనే సిద్ధాంతాన్ని చెప్తారనమాట. సో ఆ తర్వాత అద్వైతంలోకి వెళ్ళిపోతారు అందరూ. అద్వైతం నుంచి ద్వైతంకి తీసుకురావడం కోసం ఇది అంటే ఆయన ఒకేసారి ఇక్కడ తీసుకురాలేరు కాబట్టి స్టెప్ బై స్టెప్ వస్తున్నారు అనమాట. ఫస్ట్ అహింస నుంచి అహింసకు తీసుకెళ్లారు, మళ్ళీ వేదాల్ని రీఎస్టాబ్లిష్ చేశారు శంకరాచార్యుల ద్వారా. తర్వాత మనకి రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, నింబార్కాచార్యుల వారు, శ్రీ విష్ణు స్వామి వీళ్ళందరూ ఈ భక్తిని మళ్ళా పునఃస్థాపిస్తారనమాట. మన చైతన్య మహాప్రభు కూడా వచ్చి మనకి కృష్ణ ప్రేమే మన జీవిత పరమ లక్ష్యం అని బోధిస్తారనమాట. ఇంకా ఫుల్ గా సంపూర్ణ సిద్ధాంతాన్ని బోధిస్తారనమాట. కలియుగంలో జనాలకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే విధంగా స్టెప్ బై స్టెప్ మనకి అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఒక పిల్లోడు ఎల్కేజీ చదవకుండా 10th ఒకేసారి చదవగలడా? లేదు మాతాజీ. సో అలానే మనకు కూడా ఈ మార్గం దారి తప్పింది కాబట్టి ఆయన బుద్ధుడిగా వచ్చి హింసని ఆపించాడు, శంకరాచార్యులుగా వచ్చి వేదాలను అంగీకరించేలా చేశారు. తర్వాత మన వైష్ణవాచార్యులు వచ్చి భగవంతుడు సాకార స్వరూపం అని నిరూపించారు, వివరించారు. ఇంకా చైతన్య మహాప్రభు వచ్చి కృష్ణ భక్తి మన పరమ సిద్ధాంతం అని బోధించారు అనమాట. స్టెప్ బై స్టెప్ అలా మనకి చెప్పుకుంటూ వచ్చారనమాట. సో అందుకని మనం కొన్ని విషయాలు అంటే నాకు ఇప్పుడు మనం హింస చేయకూడదు, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పారు కాబట్టి నిన్న మాతాజీ ఆ క్వశ్చన్ కూడా అడిగారు కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పాను మాతాజీ. కరెక్ట్ మాతాజీ. అంటే బుద్ధిని ఆయుధం వచ్చి అహింస, అహింస ద్వారా ఆయన మార్చాలి అని అనుకుంటారు. కాకపోతే ఈ మూగ జీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే అవి అవసాన దశలో ఉన్నప్పుడు భగవంతునికి బలి ఇస్తే వాటి జీవితాలు ఏమైనా బాగుపడతాయేమో, ఇంకొక లాగా వస్తాయేమో అన్నట్లు ఒక ఉద్దేశంతో అప్పుడు చేసి ఉండవచ్చు. అది కాలక్రమేణా మొత్తము జంతు బలి దేవుని దగ్గర ఇవ్వాలి అన్నట్లు ఇది అయిపోయింది. దేవుడు ఎప్పుడు జంతువుల్ని బలి ఇవ్వమని ఎప్పుడు కోరడు దేవుడు. అసలు ఇంత అహింసతో ఉండమని చెప్పే దేవుడు ఎప్పుడు కోరడు జంతువులను బలి నా ముందర ఇవ్వమని అంత. కాకపోతే ఇలాగా అర్థమైంది ప్రజలకి, ఇలా అర్థం చేసుకున్నారు కాబట్టి అది మార్చడం కోసము మనం దేవుడు ఆది శంకరాచార్య ఇవన్నీ వచ్చారు. కానీ బుద్ధుని అహింస ద్వారానే మార్చాలి అనుకున్నారు. అహింస ఆయుధం అంటే మొత్తం ఒకేసారి భక్తుల్ని చేయలేరు కాబట్టి ఫస్ట్ వాళ్ళని అహింస మార్గంలోకి తీసుకురావాలని ఆయన ఉద్దేశం అన్నమాట. అయితే జంతుబలి ఉద్దేశం మాత్రమే కాదు మాతాజీ, అప్పట్లో అలా జరిగేది కూడా. అంటే అంత ప్రామాణికమైన మనకి బ్రాహ్మణులు అలాంటి ప్రమాణాలతో బలి అనేది యజ్ఞాలు అనేది చేసేవాళ్ళు కాబట్టి వాటికి ఖచ్చితంగా మంచి శరీరం అనేది వచ్చేదంట. అంటే ఉద్దేశంతో చేసేవాళ్ళు, కానీ ఫలితం కూడా అలానే వచ్చేది వాళ్ళకి. ఆ జంతువుకి నిజంగానే మంచి శరీరం అనేది, భక్తికి అనుకూలమైన శరీరం అనేది లభించేదంట. సో అలాంటి విధి విధానాలు చేసే బ్రాహ్మణులు ఇప్పుడు లేరు, అంత శక్తి కూడా ఎవరికి లేదు కాబట్టి ఈ జంతు బలి అనేది అసలు చేయకూడదని బుద్ధుడు మనకి అవతరించి చెప్పారనమాట. అవును మాతాజీ. అంటే మనం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే మనం తినే ఆహారం ఎలా ఒక 3 గంటల తర్వాత తామసికం అయిపోతుందో, జంతువు కూడా ఒక ఏజ్ తర్వాత కూడా అది తామసికం అయిపోతుంది కాబట్టి అది భగవంతునికి సమర్పిస్తే తనకు ఒక విముక్తి అనేది దొరుకుతుందని జంతు బలి ఇచ్చేవాళ్ళే. అంతేనా మాతాజీ దానికి అర్థం? తామసికం అనేం లేదు మాతాజీ, యాక్చువల్ గా అలా అనుకోలేము. అంటే వాటి మీద జాలితో
వాటికి కూడా ఒక అవకాశం కల్పించాలని. ఇప్పుడు జనరల్ గా భక్తులు అందరూ ఎలా ఉంటారంటే అందరినీ సమానంగా చూస్తారు, అందరూ భగవంతుడికి దగ్గర అవ్వాలని కోరుకుంటారు అనమాట. సో అలా కోరుకునే విధానంలో జంతువుల్ని కూడా వాళ్ళు భగవంతుడికి దగ్గర చేయాలనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. మనం తామసికం అయిపోవడం ఏముండదు, జంతువులు తామసికం అయిపోవడం అలా ఏముండదు. వాటిని మనం ఒక మ్యాటర్ లాగా కాకుండా వాళ్ళ లైఫ్ గురించి, అంటే ఒక సోల్ ప్లాట్ఫామ్ మీద ఆలోచించి చేస్తారనమాట. అంటే భౌతికంగా ఆలోచించరు వాళ్ళు, ఆధ్యాత్మికంగా వాటికి ఆ పురోగతి ఎలా లభిస్తుంది, మనం ఏం చేసి వాటిని ఉద్ధరించగలము, మనం ఎలా హెల్ప్ చేయగలము అని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి జంతువుల్ని వాళ్ళు అవసాన దశలో ఉన్నప్పుడు వాటిని ఎలాగో వాటికి జీవితం అనేది అయిపోవచ్చింది, ఆ పర్టికులర్ లైఫ్. ఆ లైఫ్ నుంచి వాటికి మంచి భక్తికి అనుకూలంగా ఉండే లైఫ్ లోకి ఎలా పంపించగలం అనే ఉద్దేశంతో చేసేదే గానీ తామసికం అట్లా ఏమి ఉండదు మాతాజీ. ఓకే మాతాజీ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం ఈ రోజు ఇంకెక్కడితో క్లోజ్ చేసుకున్నాం. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అంతకోటి వైష్ణవేభ్యో శ్రీ ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భగవద్గీత కీ జై. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా వివరించారు. హరి బోల్ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ.